ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం అనంతరం స్థానిక అక్షయవట్ అదేవిధంగా బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏదైతే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు, స్నానాలు ఆచరించారు. ఇప్పటికే దాదాపుగా ఈ పుణ్యస్నానాలు ఆచరించడానికి 50 కోట్ల మంది వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. 48 గంటల పాటు ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. మొన్న ఏదైతే అప్పుడు తొక్కిసలాట చోటు చేసుకున్న తర్వాత నుంచి అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్. కానీ అక్కడ ట్రాఫిక్ సంబంధించి కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ద్రౌపది ముర్ము ఈరోజు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో మహాకుంభమేళాకు చేరుకోబోతున్నారు. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత పూజలు కూడా చేయబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం అనంతరం స్థానిక అక్షయవట్ అదేవిధంగా బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ద్రౌపది ముర్ము అక్కడికి రావడం జరిగింది. కొద్ది నిమిషాల్లోనే పుణ్యస్నానాలు ఆచరిస్తారు త్రివేణి సంగమం వద్ద. మనం చూసాం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత పూజలు కూడా చేశారు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ పర్వదినాన 45 రోజుల పాటు జరుగుతోంది. ఈ ఒక్కసారైనా ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తుల నమ్మిక. దానికి అనుగుణంగానే ఇప్పటికే ప్రధాని మోదీ వచ్చారు, కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి అక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే పుణ్యస్నానాలు కూడా ఆచరించి ప్రత్యేక పూజలు చేసి అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు కూడా వెళ్ళి దర్శించుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇదైతే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు మధ్య, భారీ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మన స్క్రీన్లో చూస్తున్నాం, లైవ్ విజువల్స్. ఇదైతే త్రివేణి సంగమానికి కోట్ల సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు కాబట్టి స్క్రీన్లో చూస్తున్నాం. అసలు ఇసుకేస్తే రాలనంత జనం అంటూ ఉంటారు. అది క్లియర్ కట్గా మనకి మహాకుంభమేళాలో కనిపిస్తోంది. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా ఈ పుణ్య స్నానాలు ఆచరించినట్టుగా తెలుస్తోంది. ఇంకా శివరాత్రి వరకు మనకి సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి జరిగినటువంటి తప్పు తొక్కిసలాట కారణంగా ప్రభుత్వం ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసింది. ఎక్కువ మంది అక్కడ రావడానికి మొగ్గు చూపుతున్నారు, ఆసక్తి చూపుతున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది జనం వస్తుండడంతో ట్రాఫిక్కి కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. 48 గంటల పాటు కూడా ట్రాఫిక్లో నిలిచిపోతున్నారు వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కసారైనా ఈ మహాకుంభమేళా సందర్భంలో ఆ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తూ ఉన్నారు భక్తులు.